హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండే ఈ స్నాక్స్ వచ్చేసి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. అండ్ ఒక్కసారి మీరు తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇవే స్నాక్స్ మీరు ప్రిపేర్ చేసి తింటారు, అంత రుచిగా ఉంటాయి. మరి ఈ స్నాక్స్కి మనకు కావాల్సింది ఏంటంటే బియ్యపిండి తీసుకోవాలి, ఒక కప్పు నిండా తీసుకోవాలి. దీంతో పాటు 2 బంగాళదుంపల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో వచ్చేసి నీళ్ళు వచ్చేసి 1 కప్పు, దీంతో పాటు ఇంకొంచెం పావు కప్పు అయితే నేను తీసుకున్నాను. బియ్యపిండి వచ్చేసి 1.5 కప్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ మెజర్మెంట్. దీంతో పాటు ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఉప్పు వచ్చేసి సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇందులో మనం తినే సోడా కలపాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకున్న చక్కగా ఇవి పొంగుతూ వచ్చేస్తాయి అనమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొంచెం ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులో బియ్యపిండి వచ్చేసి 1.5 కప్ అయితే తీసుకోవాలి. నీళ్ళు వచ్చేసి 1.5 కప్పు బియ్యపిండికి 1 కప్పు, దాంతోపాటు పావు కప్పు తీసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఈ బియ్య పిండిని ఇందులో కలిపేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టేసి వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన మనం ఈ విధంగా మూత పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒక్క 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన బంగాళదుంపని ఉడికించుకొని ముందే మనం మ్యాష్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. నేను తీసుకున్నటువంటి బియ్య పిండికి అయితే ఈ బంగాళదుంప అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం మీరు ఎక్కువగా బంగాళదుంపని తీసుకున్నారనుకోండి నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. సో ఇది మాత్రం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేటప్పుడు ఇందులోనే బంగాళదుంప తురుమును కూడా తీసి మనం పిండిని ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి బయట దొరికే ఫ్రోజన్ స్నాక్స్ తీసుకుని వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు అడిగిన వెంటనే పెట్టేస్తుంటాం కదండి. అలా చేయకుండా నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేయండి. మీకేంటంటే ఇది 20 రోజుల వరకు స్టోరేజ్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు స్నాక్స్ కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే ఫ్రై చేయకుండా కొంచెం చల్లదనం తగ్గిన తర్వాత ఫ్రై చేసి ఇచ్చేయండి. అలా 20 రోజుల వరకు ఈజీగా మీరు స్టోరేజ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి పిండి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ని చేతులపైన ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్నగా సిలిండర్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కూడా మీరు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సిలిండర్ షేప్లో చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మీరు చేసుకోండి. పైన క్రిస్పీగా వచ్చేస్తాయండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు ఎన్ని రోజులైనా దీన్ని స్టోరేజ్ అనేది పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి అన్నిటినీ ఇలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్నిటిని నేనైతే స్టోర్ చేసేస్తున్నాను ఫ్రిడ్జ్లోకి. మీరు డీప్ ఫ్రిడ్జ్లో అయితే 20 డేస్ వరకు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. 1 మంత్ వరకు కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేను ఇందులో సగమే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి చాలా రోజుల వరకు ఫ్రోజన్ ఫుడ్స్ మనం ఏ విధంగా అయితే స్టోరేజ్ చేస్తామో ఆ విధంగా మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం వెంటనే దీన్ని మిక్స్ చేయొద్దండి. కొంచెం ఒకవైపు మనకి కంప్లీట్గా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో తినే సోడా మనం కలపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇవే మనకి ఫ్లఫీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం బయట కొన్న స్నాక్స్, ఫ్రోజన్ స్నాక్స్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా రుచిగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడైనా లేదనుకోండి సడన్గా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చారనుకోండి అప్పటికప్పుడు మనం ఫ్రిడ్జ్ల నుంచి తీసి వాళ్ళకి ఇలా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేయచ్చు అనమాట. ఇవి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా ఈజీగా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. నీకు చూస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ స్నాక్స్ వచ్చేసి ఏ చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. మరి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.